హరే కృష్ణ భగవద్గీత యథాతథం 1వ అధ్యాయం 36వ శ్లోకం. నాహి ప్రాప్స్యామి పౌత్రాన్ హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. ఓ కృష్ణ, యుద్ధంలో నా సొంత బంధువులను మరియు మనుమలను చంపి నేను ఏ విధమైన సుఖాన్ని పొందజాలను? నాకు విజయం కావాలని లేదు, రాజ్యం కావాలని లేదు, సుఖాలు కావాలని కూడా లేదు. భాష్యం. వేద శాస్త్రాల ప్రకారం 6 రకాల దాడి చేసేవారు ఉన్నారు. 1 విషం ఇచ్చేవాడు, 2 ఇల్లు తగులబెట్టేవాడు, 3 ప్రాణాంతక ఆయుధాలతో దాడి చేసేవాడు, 4 సంపదను దోచుకునేవాడు, 5 ఇతరుల భూమిని ఆక్రమించేవాడు, 6 భార్యను అపహరించేవాడు. ఇలాంటి దాడి చేసేవారిని వెంటనే చంపవచ్చు. అలా చంపడంలో ఎలాంటి పాపమూ ఉండదు. సామాన్య మానవుడికి ఇది కూడా ధర్మసమ్మతమే. కానీ అర్జునుడు సామాన్యుడు కాదు. అతను సాత్విక స్వభావం కలవాడు. అందుకే అతను వారితో సాత్వికంగా వ్యవహరించాలని అనుకున్నాడు. అయితే ఇలాంటి సాత్వికత క్షత్రియుడికి తగదు. రాజ్యాన్ని పాలించే బాధ్యత గల వ్యక్తి సాత్వికుడిగా ఉండాలి. కానీ పిరికివాడిగా ఉండకూడదు. ఉదాహరణకు, శ్రీరాముడు ఎంతో సాత్వికుడు. ప్రజలు ఇప్పటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారు. కానీ శ్రీరాముడు ఎప్పుడూ పిరికితనం చూపలేదు. రావణుడు రాముని భార్య సీతను అపహరించినప్పుడు రాముడు రావణునికి లోకంలో ఎవ్వరూ ఇవ్వని శిక్ష అతనికి ఇచ్చాడు. కానీ అర్జునుడి విషయంలో పరిస్థితి వేరు. అతని ముందున్న దాడి చేసేవారు సామాన్యులు కాదు. వారు అతని సొంత తాత భీష్ముడు, సొంత గురువు ద్రోణాచార్యుడు, స్నేహితులు, పూర్వీకులు, మనుమలు మొదలైన వారు. అందుకే అర్జునుడు సామాన్య దాడి చేసేవారిపై తీసుకోవలసిన కఠిన చర్యలను వీరిపై తీసుకోకూడదని అనుకున్నాడు. అంతేకాక సాత్వికులను క్షమించమని శాస్త్రాలు చెబుతాయి. రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఇలాంటి ధర్మ సూత్రాలు సాత్వికులకు ముఖ్యమైనవి. అర్జునుడు ఆలోచించాడు. రాజకీయ కారణాల కోసం నా సొంత బంధువులను చంపడం కంటే ధర్మం మరియు సాత్విక ప్రవర్తన కారణంగా వారిని క్షమించడం మంచిది. కేవలం తాత్కాలిక శారీరక సుఖం కోసం ఇలాంటి హత్య లాభదాయకం కాదు. రాజ్యాలు మరియు అందులోని సుఖాలు శాశ్వతం కాదు. మరి నా సొంత బంధువులను చంపి నా జీవితాన్ని, శాశ్వత మోక్షాన్ని ఎందుకు పణంగా పెట్టాలి? అర్జునుడు శ్రీకృష్ణుని మాధవ అని సంబోధించడం కూడా చాలా ముఖ్యం. మాధవ అంటే లక్ష్మీదేవి భర్త. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా చెప్పాలనుకున్నాడు. నీవు లక్ష్మీదేవి భర్తవు కాబట్టి నన్ను అశుభం కలిగించే పనిలో పురికొల్పకు. కానీ కృష్ణుడు ఎవరికి అశుభం కలిగించడు. ముఖ్యంగా తన భక్తులకు. హరే కృష్ణ.